నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఉందువని బిగ్గరగా కేక వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇక్కడ మనము ప్రకటన 6వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చూస్తున్నాము. ఈ వాక్య భాగము మనకి వివరిస్తుంది. ఎవరి గురించి అంటే హతసాక్షులైనటువంటి వారి గురించి ఈ యొక్క వాక్యము మనకి తెలియజేయబడుతుంది. దేవుడు పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేక వేసిరి. హతసాక్షులైనటువంటి వారు నాదా సత్యస్వరూపి మాకు ఎందాక తీర్పు తీర్చక ఉందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని ఇక్కడ వీరు హతసాక్షులైనటువంటి ఆత్మలు అడుగుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇక్కడ మనకు సమాధానం వస్తుంది. వారందరికీ కూడా తెల్లని వస్త్రములు ఇవ్వబడినవి, వారందరూ కూడా పరిశుద్ధులై ఉంటున్నారు. తెల్లని వస్త్రము ధరించినటువంటి పరిశుద్ధులై ఉంటున్నారు. హతసాక్షులైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధులై ఉంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. నిజంగా ఇంకనూ హతసాక్షులు కావాల్సినటువంటి వారు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తును కలిగినటువంటి మనము మన పైన సువార్త అనేటువంటి భారము పెట్టబడినది. సువార్త నిమిత్తము హతసాక్షులు కావాల్సినటువంటి అనేక మంది పరిచారకులు సేవకులు ఉన్నారని వాక్యము మనకి వివరిస్తుంది. సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని. నిజంగా హతసాక్షులు కావాల్సిన వారు ఇంకనూ ఉన్నారు. ప్రభు కొరకు సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుటలో హతసాక్షులు కావాల్సినటువంటి వారి లెక్క ఇంకా పూర్తి కాలేదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. తీర్పు ఎప్పుడు వస్తుందంటే లెక్క పూర్తి అయిన తర్వాత వస్తుంది. ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమింపవలనని దేవుని వాక్యం వివరిస్తుంది. క్రీస్తు కొరకు హతసాక్షులు కావడానికి, క్రీస్తు యొక్క వాక్యమును మనము సర్వ సృష్టికి తీసుకువెళ్ళడానికి, వాక్యం ఎప్పుడైతే లోకమంతటి కూడా ప్రకటించబడుతుందో అప్పుడు మాత్రమే అంతము వస్తుంది అని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. కనుక సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించే వారంగా ఉందాము. హతసాక్షులమైనప్పటికీ కూడా భయపడకుండా ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉందాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్.